బయట అయితే ఫుల్ వర్షంగా ఉందండి. అంతా చల్లగా ఉంది వెదర్. వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంట్లో చూస్తేనేమో బ్రెడ్ ప్యాకెట్ ఉంది. నేనైతే ఈ చల్లటి వెదర్కి బ్రెడ్ పకోడా చేసుకుని తింటున్నానండి. బ్రెడ్ పకోడాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. బ్రెడ్ పకోడాకు మనం ఏ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చండి. వైట్ బ్రెడ్ అయినా సరే, బ్రౌన్ బ్రెడ్ అయినా ఓకే. దీనికోసం మనం ముందుగా బంగాళదుంపల్ని అదే పొటాటోస్ని కుక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో వేస్తున్నానండి, స్మాష్ చేయడానికి ఈజీగా త్వరగా ఉడుకుతాయని. బాగా వేడిగా ఉన్నాయండి, అందుకే త్వరగా తీస్తున్నాను. మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పైన తొక్కుని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. అన్ని పొటాటోస్ని తొక్క తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దీనిలో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా తరిగిన వెల్లుల్లి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా మసాలా, మనం ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో మెత్తగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా బంగాళదుంపకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని మనం శాండ్విచ్ లాగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్కి అప్లై చేసుకొని పైన ఒక బ్రెడ్ ముక్కను పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా శనగపిండి, అందులో కొద్దిగా వాము, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని మరీ పలచగా మరీ తిక్కుగా కాకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్ బ్రెడ్ ముక్కల్ని ఇందులో ముంచుకొని ఆయిల్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే బ్రెడ్ పకోడా రెడీ. సిగ్గుపోరిక నెక్కలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా, సాయమీయగా మోయలేవుగా లేత సోయగాల భారమా, కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా, తాళిబొట్టుగా తాళిమిట్టిగా చేరుకోవ ప్రేమ తీరమా, ముని పంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన నిద్రలో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు వద్దరలేని పద్ధతిలోనే ముద్దులు నిన్ను తెచ్చా. నీకోసం 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 వేసంకాలం వెన్నెలగా వానల్లో పగలగా వయసు ఎవరి కోసం, శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం.